ప్లాకెట్ కుట్టడం ఎలాగో చూపిస్తున్నానో చాలా సింపుల్ విధానంలో వీడియోని అయితే చూసేయండి. డ్రెస్కి ఈ విధంగా డిజైన్ అనేది వచ్చింది. ఇది కట్ చేసుకున్నాను. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి నేను స్టిచ్ వేసుకున్నాను. సెంటర్లో ప్లాకెట్ ఎక్కడ వేయాలో కూడా డిజైన్ అనేది వచ్చింది. ఇలా ప్లెయిన్ దానికైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ 11 ఇంచుల వరకు లెంత్ ఉంది. 9:30 నుంచి 11 వరకు లేడీస్ ప్లాకెట్ అయితే ఉంటుందండి. అంతకంటే పెద్దగా అయితే ఉండదు. తర్వాత షల్వార్కి కింది సైడ్ మనం పోంచా వేస్తాం కదా, దాంట్లో నుంచి బక్రంని స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకున్నాను. గ్యాప్ ఎంతైతే ఉందో అంతే తీసుకున్నాను. ఇది 1 ఇంచు వరకు ఉంది. తర్వాత కింది సైడు ఈ విధంగా వీ షేప్ వచ్చింది కదా, ఇక్కడ ఆ షేప్ అనేది ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. తర్వాత కింది సైడ్ నుంచి ఇక్కడ 1.5 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఈ బాక్స్ అనేది వేసుకోవాలి. మనం కటింగ్ కూడా అంతవరకే చేసుకోవాలి. కింది వరకు కటింగ్ అనేది చేయకూడదు. చూడండి, 9:30కు ప్లెయిన్గా కనుక మీరు కుడుతున్నట్లయితే 9:30కు మార్కింగ్ అనేది వేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది చాలా పల్చగా ఉంది. బక్రం అనేది బయటికి కనిపిస్తుంది. మనము లైనింగ్ని ఈ రెండింటిని కలిపి ఏ విధంగా వేయాలో కూడా చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ మీద నేను ఈ విధంగా ఐరన్ చేశాను. 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా డబల్ వేసుకున్న తర్వాత మనకు స్టిచ్చెస్కు క్లాత్ ఎంత కావాలో అంత ఎక్స్ట్రా అనేది ఇక్కడ తీసుకున్నాను. ఒక 1/4 ఇంచు కంటే కొంచెం ఎక్కువగా, మరి 1/2 ఇంచ్ అయితే స్టిచ్చెస్లోకి వెళ్ళదు కాబట్టి క్లాత్ మనం ఎంతైతే క్లాత్ ఉంచుతామో అంతే అనేది తీసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ని ఈ విధంగా ప్లాకెట్కు చుట్టూ నేను ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకున్నాను. సేమ్ లైనింగ్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు చూయించే విధంగా చూడండి, ఈ విధంగా 7 టైప్లో మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఇది అనేది కట్ చేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే డబ్బాలాగా వేసుకుంటామో అక్కడ వరకు అనేది ఇలా కట్ చేసుకోవాలి. కింది సైడ్ వీ షేప్ వచ్చింది కదా, అది కాకుండా 1 ఇంచ్ అంతా ఉంది. ఆ తర్వాత మెయిన్ క్లాత్ని దీనిని మొత్తాన్ని కలిపి ఒకసారి కనుక నీట్గా కనుక ఐరన్ చేసుకున్నారు అని అంటే స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు చాలా ఫినిషింగ్గా వస్తుంది. కింది సైడ్ కూడా ఈ విధంగా నీట్గా ఐరన్ అనేది చేయాలి. తర్వాత ఇంకొక ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేశాను. డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత 1/4 ఇంచు కంటే కొంచెం ఎక్కువగా క్లాత్ అనేది తీసుకోవాలి. మనం ఏ విధంగా అయితే స్టిచ్చెస్కి క్లాత్ వదులుతామో అంతే క్లాత్ అనేది ఇక్కడ ఉంచుకొని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. మెజర్మెంట్లో కనుక చూస్తే ఇది 2.5 వరకు క్లాత్ ఉంది. ఇది కూడా మీరు బక్రంలో తీసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బక్రం వేసిన ప్లాకెట్ ఎంత లెంత్ ఉందో అంతే లెంత్లో అది అనేది తీసుకున్నాను. కరెక్ట్గా సెంటర్ నుంచి కాకుండా 2 పాయింట్లు తగ్గించి ఇటు సైడ్కు నేను కట్ చేస్తున్నాను. సీదాలో క్లాత్ పెట్టినప్పుడు ఇది లెఫ్ట్ సైడ్కి అనేది వచ్చింది. కరెక్ట్గా సెంటర్లో చేయకూడదు కటింగ్ అనేది. తర్వాత కింద చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. సెంటర్లో కనుక చేస్తే ప్లాకెట్ అనేది మనకు సైడ్కి వస్తుంది. కాబట్టి కొంచెం పక్కకు జరిగి మనము 1/4 ఇంచ్ అంతా యువతల సెంటర్ నుంచి పక్కకు అనేది కట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసుకున్నామో దానికే వెనక వైపు నేను ఈ విధంగా తిప్పుతున్నాను. బ్యాక్ సైడ్కు తిప్పినప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్కు క్లాత్ వస్తుందో ఆ లెఫ్ట్ సైడ్కు క్లాత్ వచ్చిన దానిని కింద మనం 7 టైప్లో కట్ చేసాం కదా, అది ఇక్కడ వరకు వచ్చేటట్టుగా ముందుగా చూసుకొని స్టిచ్ వేయాలి. ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ ప్లెయిన్ క్లాత్ని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చిన్నగా కట్ ఇచ్చాము చూసారు కదా, ఈ కట్కి ఈ ప్లెయిన్ క్లాత్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక 1/4 ఇంచు నుంచి ఈ విధంగా కట్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ సైడు. ఇప్పుడు అక్కడ ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ కట్ వరకు ఇక్కడ దీనిని ఈ విధంగా ఉంచుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్ సైడ్కు క్లాత్ అనేది తిప్పుకోవాలి. ప్లాకెట్ని ఈ విధంగా కవర్ చేస్తూ స్టిచ్చెస్ కనిపించకుండా మనం ఎంతైతే క్లాత్ వదులుకున్నామో కరెక్ట్గా అంత వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ ఈ నుంచి ఈ లాస్ట్ వరకు స్టిచ్ వేయాలి. అయితే నేను సగం వరకు మాత్రమే స్టిచ్ వేసి నేను ఆపిన తర్వాత ఇక్కడ సైడ్ ముందు ప్లెయిన్గా ఉంది కదా, ఆ క్లాత్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కుట్టేది హుక్స్ల పట్టి.
కింది సైడ్ ఉన్న క్లాత్ అనేది కాజాల పట్టి. క్లాత్ మొత్తాన్ని బయటికి ఈ విధంగా అనుకున్న తర్వాత ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అనేది చేయాలి. ముందు హాఫ్ ఇంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మిగతా క్లాత్ని ఇలా కవర్ చేస్తూ ఇక్కడ సైడు స్టిచ్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆ డిజైన్ ఏదైతే ఉంటుందో అంతవరకు అంటించైనా స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే ఎంతైతే మనం ఫోల్డింగ్ చేస్తున్నామో అంతే ఫోల్డింగ్ చేసి కాజాలు అనేవి అక్కడే అనేది కుట్టుకోవాలి. తర్వాత కింది సైడు స్ట్రైట్గా అనేది స్టిచ్ రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఉంచుకుంటూ ఇలా ఇప్పుడు మనము కింది నుంచి 1.5కు మార్కింగ్ వేసుకున్నాం కదా, అంతకు ఒక మార్కింగ్ వేసుకొని ఈ బాక్స్ షేప్ అనేది ఇక్కడ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మీరు ఐరన్ కనుక చేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. రౌండ్ కాలర్కైనా సరే, స్టాండ్ కాలర్కైనా సరే ప్లాకెట్ అనేది ఇలా ప్రొఫెషనల్ టైప్లో కుట్టండి. చాలా చాలా బాగుంటుంది. నీట్ ఫినిషింగ్గా కూడా ఉంటుంది. ఎక్కువ ఇదైతే జెంట్స్ కుర్తాలకు కుడతారు కదా, ఆ మోడల్ అనమాట ఇది. చూసారా, ఈ విధంగా నేను స్టిచ్ వేసాను. హుక్స్లు కాజాలనే కుట్టుకోవాలి. పైన ఎక్స్ట్రాగా ఉంటున్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండింటిని అటాచ్ చేసి స్టాండ్ కాలర్ అనేది కుట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా చూపించాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా నీట్గా అనేది ఉంది. ఈ విధానంలో నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి. ఇంకా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.